హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేనెప్పుడు కూడా కొమ్మల్ని పడేయమాకండి అని చెప్తాను కదా! ఎందుకో మీరే చూడండి. నేను చమేలి మొక్క బాగా పొడుగైపోయి వంగిపోతుందని ప్రూనింగ్ చేసేసానండి. వాటిలో ఒక 4, 5 కొమ్మలు నాటాననమాట. 4, 5 కొమ్మలు గుచ్చాననమాట. అంటే దీనికి మరి సీడే ఉండదుగా, బతికితే అంట్లతో బతకాలి, లేతే కొమ్మలతో బతకాలి కదా! అందుకే నేనేం చేశానంటే ఇదిగోండి ఇందులో గుచ్చేసాననమాట. చూసారా ఎంత చక్కగా చిగుర్లొచ్చినాయో! ఇప్పుడు ఈ మొక్కను మనం తీసుకెళ్ళి ఎవరికైనా ఫ్రెండ్స్‌కి గానీ, ఫ్యామిలీ మెంబర్స్‌కి గానీ ఎవరికైనా ఇస్తే ఆళ్ళంత హ్యాపీ ఫీల్ అవుతారు. మన మొక్క వేరే వాళ్ళ ఇంట్లో బతుకుతుందంటే అది చాలా హ్యాపీ కదా! దాన్ని చూసినప్పుడల్లా ఇది మన మొక్క అన్న ఒక హ్యాపీనెస్ ఉంటది కదా! చూడండి ఎన్ని పూలున్నాయి. ఇదిగోండి ప్రూనింగ్ చేసాక మళ్ళీ సైడ్ నుంచి చిగుర్లొచ్చేసి చూసారా ఎంత బావుందో! అదిగోండి ఇంకా పువ్వులు, మొగ్గలు ఇంకా చాలా వస్తున్నాయన్నమాట. 4, 5 కొమ్మల్లో ఒక్కటి బతికినా కూడా హ్యాపీయే గదా! మనం కొనేటప్పుడు అంత రేటు పెట్టి కొంటాం కదా! ఇప్పుడు ఇలా మనకి కొమ్మల ద్వారా బతికించుకొని మన మొక్కని వేరే ఊర్లో గానీ, వేరే ఫ్రెండ్స్ ఇంటికి గానీ, వాళ్ళకి ఎవరికన్నా ఇస్తే వాళ్ళ ఇంట్లో బతికితే ఒకవేళ మన దగ్గర లేనప్పుడు మనం వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోవడానికి మనకు ఛాన్స్ ఉంటది కదా! ఏమంటారు? నేనైతే అలాగే చేస్తానండి. ఒక 4, 5 చోట్ల మన విత్తనం బతుకుద్ది కదా! బాయ్ బాయ్.